బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. 1999 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 5 ఏళ్ల పాటు ఎంపీగా విధులను నిర్వర్తించారు. 2012 సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తపాలా కార్యాలయం వద్ద గురువారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వెంకటస్వామి తన ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, బీజేపీ 84వ బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తున్నాము. వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, బస్ షెల్టర్లు కానీ అలాగే శ్మశాన వాటికల అభివృద్ధికి కానీ ఎంపీ నిధుల ద్వారా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తిరుపతికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు నిధులు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మొట్టమొదట నిధులని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన పార్లమెంటు సభ్యులు వెంకటస్వామి గారు. రవాణా సౌకర్యాలకు కానీ అలాగే ప్రతి విషయంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు తిరుపతికి. అలాంటి మహనీయుడు వర్ధంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీకి తరఫున జరుగుతుంది. ఈ పార్లమెంట్ సభ్యులు నందిపాల వెంకటస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కోట పొలమాలేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన తిరుపతి పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాల్లో తిరుపతి పార్లమెంట్లో చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో శ్మశానాలు, మీటింగ్ హాళ్ళు, రోడ్సు, కనెక్టివిటీ రోడ్సు ఇవన్నీ కూడా ఆయన నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్లో జరిగినాయి. ఆయన ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని పొలమాల సంస్కరించి ఆయన స్మరించుకుంటున్నాము.